హలో అండి, వెల్కమ్ టు హన్వికాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను దీవాళీ రోజు లక్ష్మీదేవి పూజకి డెకరేషన్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. కావాల్సిందల్లా ఒక కార్డ్బోర్డు, మట్టి గ్లాసు అండ్ మట్టి చిన్న కుండ. ఇలాంటి మినీ పాట్లు భలే క్యూట్గా ఉంటాయండి రెడీ చేస్తే. అండ్ కుండలో నుంచి మనకి లక్ష్మీ దార లాగా టేపు అండ్ కాయిన్స్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా దీన్ని మనం నార్మల్ ప్లేట్స్లో కూడా చేసుకోవచ్చండి. నేనైతే కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద స్టిక్ చేసుకొని చేశాను. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ సైజులో ఉన్న కార్డ్బోర్డ్ని ఇలా రౌండ్ షేప్గా కట్ చేసుకొని దానికి ఎల్లో, బ్లూ అండ్ మెరూన్ కలర్ కలిపి మిక్స్ చేస్తే నాకు ఈ కలర్ వచ్చిందండి. మొత్తం కార్డ్బోర్డ్ మొత్తం కలర్ అంతా స్ప్రెడ్ చేసుకొని అది కొంచెం డ్రై అవుట్కి పక్కకు పెట్టేశాను. కార్డ్బోర్డు డ్రై అయ్యేలోపు మట్టి గ్లాస్ని అండ్ పాట్ని కూడా మనం పెయింటింగ్ అనేది వేసేసుకుందాం రండి. నేను గ్లాస్కి అయితే ఎల్లో కలర్ పెయింట్ యూజ్ చేశానండి. ఇక్కడ కలర్ ఆప్షన్స్ మన ఇష్టం అండి, మనకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. మరీ ప్లెయిన్గా పెడితే బాగోదు కదా అని ఇలా కలర్స్ వేసుకుంటే చూడటానికి బాగుంటుంది, అందంగా అనిపిస్తుంది. వీడియో మేకింగ్ అంతా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెడుతున్నానండి. మేకింగ్ మొత్తం చూస్తే మీకు బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు పాట్కి కూడా రెడ్ కలర్ పెయింట్ వేసుకున్నానండి. ఎల్లోకి రెడ్ కలర్ ఆపోజిట్లో బాగుంటుంది కదా దాని మీద స్టిక్ చేసుకోవడానికి అని నేనైతే ఎల్లో అండ్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. వాటికి లోపల సైడ్ అయితే గోల్డ్ కలర్ యూజ్ చేశానండి. కనకదార లాగా మనకి కాసుల వర్షం కురిపించాలి కదా, కనకం అంటే బంగారం. సో అందుకే నేను ఆ థీమ్తో లోపలంతా గోల్డ్ కలర్ వేసేసాను. ఇప్పుడు ఈ గ్లాసు అండ్ మినీ పాట్ రెండు డ్రై అయ్యేలోపు కార్డ్బోర్డ్ తీసుకొని మనకు నచ్చిన డిజైన్ అయితే ముగ్గులాగా వేసేద్దాం. ఇంటి ముందు ముగ్గు ఎంత అందమో మన లక్ష్మీ పూజకి కూడా ముగ్గు కంపల్సరీ వేస్తాం కదా, అందుకే నేను ఈ కాసుల వర్షానికి కూడా ముగ్గు అయితే వేద్దాం అనుకున్నానండి. అదే మనం ప్లేట్లో వేస్తే కొంచెం ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకొని ఇదంతా అరేంజ్ చేసుకుంటాము. నేను ఇలా కార్డ్బోర్డ్ తీసుకున్నాను కాబట్టి దానికి డిజైనింగ్ లాగా యూస్ అవుతుందని ఇలా డిసైడ్ అయ్యి ఇలా చేస్తున్నాను. ఇదే వేయాలని ఏం లేదండి, మనకు వచ్చిన ముగ్గులు అయితే వేసుకోవచ్చు. లక్ష్మీదేవికి ఆసనం పద్మం అంటారు కదా, అందుకే నేను పద్మ ముగ్గు వేశాను. మధ్యలో పసుపు కుంకం లాగా ఎల్లో అండ్ రెడ్ కలర్తో డెకరేట్ చేసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్ మీద ముగ్గు అనేది రెడీ అయిన తర్వాత ఇది కూడా కొంచెం డ్రై అవ్వాలి కాబట్టి పక్కకు పెట్టేసి గ్లాస్కి అండ్ కుండకి ఇంకా కొంచెం ఫినిషింగ్ కోసం డిజైనింగ్ అనేది రెడీ చేసుకుంటాను. ఇలా రెడీ చేసుకున్న ఈ కార్డ్బోర్డ్ని కూడా మనం పూజ గదిలో లక్ష్మీదేవికి ఆసనంలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. లేదు అంటే ఒక ముగ్గులాగా కూడా లక్ష్మీదేవి ముందు పెట్టేయచ్చు. నేనైతే చాలా సింపుల్ డిజైన్తోనే వెళ్ళిపోతున్నానండి. గ్లాస్కి పెయింటింగ్ అండ్ పాట్కి పెయింటింగ్ కూడా కంప్లీట్ అయ్యాక ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, రెడ్ అండ్ ఎల్లో. మొత్తం ఫినిష్ అయ్యాక లుక్కే చాలా మారిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం పాట్కి గ్లాస్కి అంతా పెయింటింగ్ అయిపోయాక కొంచెం డ్రై అవుట్కి టైం ఇస్తే అవి కూడా ఆరిపోతాయండి. మొత్తం డ్రై అయిన తర్వాత మనం ఈ పాట్లో కాయిన్స్ వేసి దారలాగా ఎలా ఏర్పాటు చేస్తాననేది చూడండి. ఇప్పుడు మొత్తం కార్డ్బోర్డ్, గ్లాసు, పాట్ అన్నీ డ్రై అయినాయండి. మనకి 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఇలాంటి కాయిన్స్ అయినా తీసుకోవచ్చండి. కలిపే తీసుకున్నాను. ఫస్ట్ గ్లాస్ని ఇలా రివర్స్లో ప్లేస్ చేసుకొని దాని మీద పాట్ అనేది అరేంజ్ చేసుకోవాలి. పాట్ కింద పడిపోకుండా ఎక్కడ పెడితే ఎలా పెడితే కరెక్ట్గా ఉందనేది చూసుకొని గ్లూ అప్లై చేసేసి స్టిక్ చేసేసుకున్నాను. ఇది కూడా గ్లూ కొంచెం డ్రై అవ్వాలండి, లేదు అంటే మనం కాయిన్స్ పెట్టినప్పుడు ఆ బరువుకి కుండ అనేది ముందుకు పడిపోతుంది. సో జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాయిన్స్ అనేవి కొన్ని నేను ఈ పాట్లో పెట్టేస్తున్నానండి. మరి పైనుంచి ఫ్లో లాగా రావాలి అంటే ఎలాగా చూపిస్తాను చూడండి. దానికోసం ఒక సెల్లో టేప్ తీసుకొని దాని మీద ఇలా కాయిన్స్ అనేది స్టిక్ చేసుకుంటూ ఎంత లెంత్ వరకు ఉందో కింద ఫ్లోట్ అవ్వడానికి అంతవరకు కాయిన్స్ స్టిక్ చేసుకొని బ్యాక్ కింద కూడా కొంచెం ఎక్స్ట్రా టేప్ ఉంచేసి కింద కార్డ్బోర్డ్కి స్టిక్ చేసేయాలండి. కార్డ్బోర్డ్ మీద కూడా కనిపించకుండా ఇలా కాయిన్స్ అనేది పెట్టేసుకోవాలి. అయితే ఆల్రెడీ ఈ క్యాండిల్ హోల్డర్స్ అనేది లాస్ట్ వీడియోలో చూపించాను, అవి ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ దీవాళీకి మీకు కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీతో పాటు నాకు కూడా అంతా మంచి జరగాలి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి.
క్యాండిల్ హోల్డర్ లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ దేర్. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.